ముఖ్యంగా ఆంధ్ర పేపర్ మిల్లు వారికి కూడా ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ మేము చూసాం అక్కడ నది ఏ రకంగా కాలుష్యం అవుతుంది. మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేశామని చెప్తున్నారు, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసే నీటిని గోదావరిలో వదులుతున్నామని చెప్తున్నారు. కానీ మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేశామని చెప్పిన తర్వాత మీరు రిలీజ్ చేస్తున్నటువంటి వాటర్ని నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మేమందరం కలిసి చూడడం జరిగింది. అక్కడ పిహెచ్ వాల్యూ 7కు పైనే ఉంది. అంటే మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేసేసాం, శుద్ధి చేసిన నీటినే గోదావరిలోకి వదులుతున్నామని చెప్పి దొంగ మాటలు చెప్పి మమ్మల్ని నమ్మిస్తూ మీరు కలుషితమైన నీటిని తిరిగి ఆ వ్యర్థాలతో కూడిన కలుషితమైన నీరునే తిరిగి గోదావరిలో వదులుతున్నారంటే మీకు ఎంత బాధ్యతారహిత్యంగా ఉన్నారనేటువంటి మాట. ఒక పక్కనేమో లాభాలు విపరీతంగా పొందుతున్నారు, అక్కడ కార్మికులకేమో సరైన జీతాలు ఇవ్వరు. ఎవరైనా జీతాలు కావాలి, మాకు న్యాయసమ్మతమైనటువంటి జీతాలు ఇమ్మంటే లాకౌట్ చేస్తూ ఉంటారు కడియం పేపర్ మిల్ని. మరో పక్కన ఈ కాలుష్యం ద్వారా పుష్కరాలకు వచ్చేటువంటి వారు మాత్రమే కాదు, ఇవాళ మీరు నదికి పై భాగంలో మీ కాలుష్య వ్యర్థాలని అక్కడ రిలీజ్ చేస్తుంటే దిగువ భాగంలో వాటర్ వర్క్స్ ద్వారా ఈ నగరానికి కావాల్సిన మంచినీటిని మేము తీసుకుంటున్నాం. అంటే ఆ కాలుష్యకారకమైనటువంటి మంచినీటినే తాగునీటిగా మేము తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీ వల్ల. ఇది తీవ్రమైనటువంటి అంశంగా పరిగణిస్తున్నాం, వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ పరిశ్రమల వారికి లేకపోతే ఎవరైతే పర్యావరణాన్ని విధ్వంసం చేసేటువంటి వారికి ఒకే హెచ్చరిక చేస్తాం. ఈ రకంగా నీటి కాలుష్యాన్ని, నదీ కాలుష్యాన్ని, ప్రజలకి కాలుషితమైనటువంటి నీటిని అందించేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని చేస్తే మాత్రం మీ మీద చట్టపరంగా తీవ్రమైన చర్చలు ఉంటాయనేటువంటి హెచ్చరికను కూడా ఈ సందర్భంగా ఇస్తా ఉన్నాం.